అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు వీడియోలో నేను వేర్ చేసిన సారీ ఉంది కదండి, దాని గురించి అయితే చెప్పబోతున్నాను। నేను వేర్ చేసిన సారీ అయితే డ్యామేజ్ సారీస్ అండి। అయితే డ్యామేజ్ సారీస్ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి నేను ఇప్పటివరకు కూడా వీడియోలో పెట్టలేదు। కాకపోతే ఆ సారీ అలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి। నేను ఎందుకు వీడియోలో చూపించడం అని చెప్పేసి నేను బయట అయితే సేల్ చేశాను తప్ప నేను వీడియోలో అయితే పెట్టలేదండి। ఇప్పుడు ఎలాగంటే ఇది చాలా స్మూత్ సారీస్ అండి। ఎంత స్మూత్గా ఉన్నాయంటే మీరు పట్టుకుని చూస్తేనే తెలుస్తుంది। మామూలుగా చూసినా కూడా అర్థమైపోద్ది ఎలా ఇప్పుడు ఈ సారీ ఉంది చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కింద కానీ, లేదంటే పెద్దవాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ కానీ, నీ లెంత్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కింద కానీ, సారీస్ కింద కానీ మీరు ఎలా యూజ్ చేసుకోవాలన్నా కూడా సూపర్గా ఉంటాయండి। అంటే క్లాత్ని బట్టి కూడా దీని షైనింగ్ చూసారా, దీని షైనింగ్ లైట్గా ఒక షైనింగ్ అనేది ఎలా బ్లింక్ అవుతుంది। సారీ కాస్ట్ వచ్చి 295 అండి। చూడండి ఇప్పుడు ఈ సారీ ఎలా వచ్చిందో, ఇది గ్రీన్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్। ఎక్కడైనా డ్యామేజ్ రావచ్చండి। అంచులు ఇంతంత హైట్ అయితే అంచులు కూడా చిరిగినట్టుగా ఉంటాయి। అది చూసుకుని కావాల్సిన ఈ 8 సైజ్ అయితే బయట సేల్ చేస్తానండి। అయితే అలాగే సేల్ చేద్దాం అనుకున్నాం కానీ వీడియోలో పెట్టాలని ఆలోచన నేను ఇంతకు ముందు 2 కట్ సారీస్ని షేడెడ్ సారీస్ 2 కట్ సారీస్ పెట్టాను కదా, దాని రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు। ఇంకా ఒక బండిల్ మొత్తం ఒకరు పట్టిపోయారు, అంతకుముందు బండిలో ఒకరు పట్టుకెళ్ళిపోయారు। అయితే వాళ్ళు అడుగుతున్నారండి సారీస్ ఇంకా కావాలండి, ఉంటే ఇవ్వండి అని చెప్పేసి లేవని చెప్పాను। కానీ ఖచ్చితంగా మళ్ళీ రీస్టాక్ చేయాలండి, ఎందుకంటే 2 ఆర్డర్స్ అయితే ఉన్నాయి నాకు అయ్యి, అది దాని గురించి అయితే తర్వాత చూస్తాను। ఇప్పుడు నేను వీటి గురించి చెప్పబోతున్నాను అనమాట। చూడండి సారీ చూసారు కదా, ఎక్కడో ఉంటుందండి డ్యామేజ్ అనేది, అన్ని చోట్ల కాదు, ఉంటుంది లేదంటే లేదు। లెమన్ ఎల్లో, పిస్తా గ్రీన్, లైట్ లెమన్ ఎల్లో అండి, ఇక్కడేమో మస్టర్డ్ ఎల్లో పైన వచ్చింది చూడండి, ఇదేమో రెడ్। చూడు బ్రిక్ కలర్ ఉంటుంది కదండి, ఇటుక పొడి రంగులో, అది ఒక ఎలా అంటే ఎలా చెప్పాలి, ఇది కల్నేత షేడ్ అండి। చూడండి వీటి కలర్స్ కూడా సరిగ్గా చెప్పలేకపోతుంది, ఎందుకంటే కలర్స్ కలిపి ఉండడం వల్ల రకరకాల షేడ్లో కనబడుతున్నాయి। ఇదైతే కలర్ డార్క్, బాగా డార్క్ ఎలా ఉంటుందో అలాగండి। డబుల్ షేడ్ వచ్చినాయి, ఒక్కోసారి అయితే డబుల్ షేడ్ వచ్చినాయి, ఒక్కోసారి అయితే త్రిబుల్ షేడ్ అలా వచ్చినాయి అండి। ఇప్పుడు అయితే మీకు డబుల్ షేడ్లో చూపిస్తున్నాను చూడండి, అవి ముందు కూడా డబుల్ షేడే। ఇది లైట్ ఆరెంజ్ కలరు, గ్రే కలర్, గ్రేప్ కలర్, ద్రాక్ష పండు రంగులో కూడా ఇది షైన్ అవుతుంది, ఎందుకంటే కల్నేత షేడ్ అంటే ఇది కూడా గ్రే కలరే, కానీ ఇదేమో లైట్ కలర్, ఇది బాగా డార్క్ కలర్। చూడండి ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలర్, అలా 3 షేడ్స్ ఈ సారీ వచ్చింది। కిరోసిన్ కలర్, పొడి రంగులో లైట్, ఇది హనీ కలర్, లెమన్ ఎల్లో అండ్ పిస్తా గ్రీన్। చూడండి ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నాను నేను, చూడండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ చిన్నది ఏదో అంటుకుంది, ఇక్కడ చిన్నది మళ్ళీ, ఇది ఇలాంటి కట్చింగ్లో పోతే ఫ్రాక్స్ అయ్యి డిజైన్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది। డార్క్ మెరూన్ షేడ్ చూడండి, కలర్ ఎంత బాగుందో। వీటి పట్టుకుని చూడండి, మొత్తం ఈ సారీ మొత్తం ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఎంత బాగున్నాయో క్లాత్ వచ్చి। ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చానండి, కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి। ఎక్కడికైనా సరే కొరియర్ అయితే షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది। స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, చిన్న స్క్రీన్ షాట్ తీయండి పంపించండి। ఇక్కడ ఈ వీడియోలో ఇంతండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్।